హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి పచ్చిమిర్చి అండి, బేషన్ ఆట అండి, అదేనండి శనగపిండి అండి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ తయారు చేస్తున్నామండి. చూడండి, దాదాపుగా 200 గ్రాముల పిండి ఉంటుందండి. అందులో కొద్దిగా ఈటింగ్ సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ అండి. చూస్తున్నారు కదా, పిండిని బాగా మిక్స్ చేస్తున్నామండి. కొద్దిగా వాటర్ అందులో యాడ్ చేస్తూ ఈ పిండిని మిక్స్ చేస్తున్నామండి. పిండి మరీ గట్టిగా పలచగా లేకుండా జారుడుగా ఉండాలి కదండి బజ్జీలకి. మేము మా రిలేటివ్ అమ్మాయి ఇంటికి వచ్చామండి. వాళ్ళు బజ్జీలు తయారు చేస్తున్నారండి. ఆ వీడియో ద్వారా ఈ బజ్జీల్ని మీకు ప్రజెంట్ చేయాలని చెప్పేసి షూట్ చేస్తున్నానండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ మిర్చి బజ్జీని తయారు చేసుకోవచ్చండి. వాళ్ళు తయారు చేసే మెథడ్ మీరు తిలకించండి. వాయిస్ ఓవర్ ద్వారా పిండిని ఈ విధంగా చక్కగా మిక్స్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, వెరీ టేస్టీ హెల్తీ మిర్చి బజ్జీస్ అండి. మామూలుగా మనం స్ట్రీట్ సైడ్లో తీసుకునే బజ్జీల కంటే ఇవి మనం హోమ్లో అదేనండి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీ హెల్తీ కదండి. స్ట్రీట్ ఫుడ్స్ కన్నా అందరూ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్డే ఇష్టంగా తింటున్నారు అనుకోండి. అయినా కూడా చాలామంది ఇంట్లోనే తయారు చేస్తున్నారండి. పిండి ఏ విధమైన ఉండలు లేకుండా బాగా మైల్డ్ అవ్వాలని చెప్పి ఈ విధంగా మిక్స్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఇక వాము, ఈటింగ్ సాల్ట్ అండ్ సాల్ట్ మిక్స్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఈ మిక్సీని మామూలుగా పచ్చిమిర్చిలో నిలువుగా కట్ చేసి యాడ్ చేస్తారండి. మిర్చిని బాగా వాటర్తో వాష్ చేసి చివర్లు కట్ చేసి మిర్చిని నిలువుగా కట్ చేస్తారండి. కట్ చేసి అందులో సీడ్స్ అవన్నీ తీసేస్తారండి. ఇక మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిలో నింపేస్తారండి. పౌడర్ని ఆ గ్యాప్లో చక్కగా ప్రెస్ చేసి పక్కన పెడుతున్నారండి. అన్నీ వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ మిర్చి బజ్జీని తయారు చేసుకోవచ్చండి. ఇక మనం పక్కన పెట్టుకున్న బేషన్ ఆట అదేనండి శనగపిండి మిక్స్లో ఈ మిర్చిని చక్కగా డీప్గా అందులో ముంచేసి ఆయిల్లో యాడ్ చేస్తున్నామండి. పిండి బాగా చిక్కగా ఉంటే ఎక్కువగా మన మిర్చికి పడుతుందండి, పలచగా ఉంటే తక్కువ పడుతుందండి. చూస్తున్నారు కదా,
ఈ విధంగా పిండిలో మిర్చీలన్నీ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో ఒక్కోటిగా యాడ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా. మన బజ్జీలు రెడీ అయిపోతున్నాయండి. మిర్చి బజ్జీలండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళు అయితే కొద్దిగా పెద్దలపాయ పీసెస్ కొద్దిగా చట్నీతో వీటిని ఈట్ చేస్తారండి. పిల్లలైతే ఆ వాళ్ళని తినేస్తారండి. మా ఈ చిన్ని వీడియోని తిలకించండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన బజ్జీలు రెడీ అయిపోయాయండి. ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నారండి. బై అండి.